కర్నూలు జిల్లా ఆదోనిలో బీసీ హాస్టల్ బాలికలు ఆందోళన చేపట్టారు. డీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత కొంతకాలంగా వివాదాలకు కేంద్రమైన బీసీ హాస్టల్ను వెంటనే కాలేజీకి దగ్గరలో మార్చాలని విద్యార్థి సంఘం నాయకుడు ఉదయ్ కుమార్ అన్నారు. ప్రతిరోజు బాలికలు 4 కిలోమీటర్ల ప్రధాన రహదారుల్లో నడిచి వెళ్లవలసి వస్తుందన్నారు. బాలికలు రోడ్లపై నడిచి వెళ్తుంటే విద్యాశాఖ అధికారులు, పాలకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ చేసుకుని కళాశాలకు దగ్గరలో సొంత హాస్టల్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు 2 కిలోమీటర్లు నడుస్తున్నా కూడా స్థానికంగా విద్యాధికారులు ఈరోజు సీటుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేవలం ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయలేనటువంటి విద్యాధికారులు రాజీనామా చేయాలని, మరి ఈరోజు హాస్టల్ విద్యార్థులు దాదాపుగా 2 కిలోమీటర్లు నడుస్తుంటే ఈరోజు చూసి చూడనట్లు పోతున్నారు విద్యాధికారులు. మరి హాస్టల్ విద్యార్థులకు న్యాయం జరగాలని ఈరోజు గర్ల్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు, మరి కళాశాల విద్యార్థులు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి